మహిళలకి సంబంధించి ఒక మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలి అనుకున్న బిల్లు 30 సంవత్సరాలుగా కూడా అంటే వస్తుంది వెళ్తుంది దోబూచులాట్లాగా ఆడి ఆఖరికి మొన్న ఇంప్లిమెంట్ అవుతుంది అని దేశంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఎదురు చూసిన క్షణాన్ని కూడా ఒక్కసారిగా నీరుగార్చిన పరిస్థితి. అయితే దాన్ని ఈరోజు మహానాడు వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ముఖ్యంగా మా సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి గారు, మన నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద నేను మహానాడు కార్యక్రమం కూడా ప్రత్యేకంగా మహిళలకు అంకితం చేస్తున్నామని చెప్పి, ఆ మహిళలకి సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినా రాకపోయినా మా పార్టీ ఒక సిద్ధాంతం తీసుకుంటుంది. దాంట్లో మేము చట్టసభల్లో మేము ఎవరికైతే సీట్లు కేటాయిస్తామో ఆ సీట్లలో 33% రిజర్వేషన్ మేము మహిళలకు ఇస్తామని చెప్పి ధైర్యంగా అనౌన్స్ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సో దీనికి నిజంగా చాలా మంది అంటే లోపల ఎలా ఉన్నా బయట మాత్రం కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. కానీ నేను చెప్తున్నా, ఈ రోజు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు అవనేయండి, మనం అబ్జర్వ్ చేసుకుంటే రాజకీయంగా ఫస్ట్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ మహిళల గ్రూపు, ఇక్కడ పురుషుల గ్రూప్ ఉందనుకోండి, అభ్యర్థి డైరెక్ట్ గా వెళ్ళి మహిళ దగ్గరికి వెళ్తాడు, అమ్మ నాకు ఓటే అంటాడు, తర్వాత అయ్యా నాకు ఓటే అంటాడు. అంటే రాజకీయంగా మహిళ ఎంత వాళ్ళకి ఒక సెంటిమెంట్ క్రియేట్ అవుతుంది మహిళ దగ్గరికి వెళ్ళేసరికి. అందులో ఒక మహిళకి చెప్తే 10 మంది మగాళ్ళతో సమానం అన్న ధ్యాస కూడా ఒక పొలిటికల్ లీడర్ ఉంటుంది. అంటే మేము మహిళా ఓట్లతో గెలుస్తున్నామంటారు. మహిళలకు సంబంధించి మేనిఫెస్టో, ఏ పార్టీ మేనిఫెస్టో అయినా మహిళలకు సంబంధించిన మేనిఫెస్టో లేకుండా ఏ మేనిఫెస్టో కూడా ఉండదు. అంత మహిళలకి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకునే పార్టీలు ఈ రోజు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి అందరూ కూడా ఇదే లైన్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా మహిళా రిజర్వేషన్ బిల్ వస్తుందేమో, ఆటోమేటిక్ గా వస్తుందేమో. దానికి ఈ రోజు తొలి అడుగు వేసింది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీలో ఇంతకు ముందు మహిళా అధ్యక్షురాలుగా చేసిన నేపథ్యము, అదేవిధంగా ఇప్పుడు హోంమంత్రిగా అయిన నేపథ్యం, ఇదంతా కూడా మేము కూడా ఒక గర్వపడే పరిస్థితి.